వాలంటీర్లకు తాయిలాల రెట్టింపు, నగదు పురస్కారాలకు 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంపు. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ, ప్రజాధనం మంచినీళ్ళ ఖర్చు. మొన్నటిదాకా వాళ్ళకి 5,000 జీతాలు ఇచ్చిందని మొరిగింది వీళ్ళే, ఈ కుక్కలే. ఇప్పుడు వాళ్ళకేదో నజరానాలు జీతాలు పెంచి వాళ్ళకేదో అంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంటే ఈ లేఖి రాతలు కూడా ఎట్లున్నాయి. వాలంటీర్లకు ఎన్నికల ముందు మరింతగా తాయిలాలు ఎరవేసి వారితో పార్టీ పని చేయించుకునేందుకు జగన్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వేసింది. ఏటా పురస్కారాల పేరుతో వారికి ఇస్తున్న తాయిలాల మొత్తాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేయనుంది. వాలంటీర్లంతా వైకాపా వారేనని ముఖ్యమంత్రి ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పురస్కారాల కింద ఏటా ఇస్తున్న మొత్తాన్ని 250 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశం అవుతుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే ఆమోదం తెలియజేయనుంది. అవార్డుల ప్రధానోత్సవ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. సేవా వజ్ర అవార్డు కింద ఇచ్చే 30,000 నగదు పురస్కారాన్ని 60,000కు పెంచనున్నారు. సేవారత్న పేరిట ఇచ్చే 20,000 40,000కు సేవామిత్ర అవార్డు కింద ఇస్తున్న 20,000కు పెరగనుంది. వాలంటీర్ల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా నగదు పురస్కారాలు రెట్టింపు చేయాలనుకోవడం బరితెగింపే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల్లో వీరి సేవలను మరింతగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శిస్తున్నాయి. వాలంటీర్ల పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ వ్యక్తమవుతున్నాయి అంటే ఓన్లీ వీళ్ళ పచ్చపత్రికల్లోనే వ్యక్తమవుతుంటాయి. మొన్న రీసెంట్గా ఒక ఆడియో కూడా వైరల్ అయింది కదా. జగన్ ప్రభుత్వం 6 గంటలకే తెచ్చి పెన్షన్ ఇస్తుందంటే మేము 5:30కే ఇస్తామని చెప్పి హామీ అనమాట. చంద్రబాబు అధికారంలోకి వస్తే అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తామని చెప్పి గట్టిగా చెప్పలేకపోతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి నాకు సమాచారం ఉంది, డాటా మొత్తం కలెక్ట్ చేసి వీళ్ళు అమ్ముకుంటున్నారు, పెద్ద తీవ్రవాదం వైపు అడుగులేస్తున్నారు అని చెప్పి మాట్లాడండి. అట్లాంటి పవన్ కళ్యాణే ఈరోజు వాలంటీర్లతో పెట్టుకోవడం ఎందుకని గమ్మునున్నాడు. ఇలా పిచ్చిరాతలు చంద్రబాబుని ఎవరో ఓడించాల్సిన పనిలే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ వెకిలి రాతలు రాసే ఈ సోషల్ మీడియా వీళ్ళే చాలు. 2019లో చూసినాం కదా. నెక్స్ట్ వాలంటీర్లకు బ్రేక్, ఎన్నికల కోసం వైసీపీ పెద్దల మాస్టర్ ప్లాన్. అక్కడ రాతల్ని ఇక్కడ కూడా 2 నెలలు పూర్తి స్థాయి వైసీపీ కార్యకర్తలుగా ఇప్పటికే ఎడాపెడా వాలంటీర్ల వాడకం. షెడ్యూల్ వస్తే ఎన్నికల కమిషన్ నజర్, అప్పుడు వారి సేవలు వాడుకోవడం కష్టమే, అందుకే తాత్కాలికంగా తొలగించే యోచన. ఆపై ఎన్నికల్లో నేరుగా వారి సేవల వినియోగం, ఆ సమయంలో సొంతంగా జీతాలు, కానుకలు. వాలంటీర్లకు వైసీపీ నేతల సందేశాలు.